ఇప్పుడు మెకానికల్ అనేది లెట్స్ సే ఇట్స్ హిందీ భాష అనుకుందాం, ఎలక్ట్రానిక్స్ వచ్చేసి కన్నడ అనుకుందాం, ఓకే, సాఫ్ట్వేర్ వచ్చేసి ఇంకొకటి చైనీస్ లాంగ్వేజ్ అని అనుకుందాం. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు వచ్చి ఒక కామన్ ప్రోడక్ట్ బిల్డ్ చేయాలి అంటే దాంట్లో కమ్యూనికేషన్లో వచ్చే గ్యాప్ అనేది ఆ ప్రోడక్ట్ ఎలాగైతే అవ్వాలో అలా కాకుండా ఇంకేదోలాగా అవుతుంది. లేకపోతే ఫస్ట్ అటెంప్ట్లో అవ్వాల్సిందే అది థర్డ్ అటెంప్ట్ దాకా అది సాగుతూ ఉంటుంది అన్నమాట. బట్ ఇప్పుడు మెకట్రానిక్ ఇంజనీర్ అన్ని లాంగ్వేజెస్ మాట్లాడగలుగుతారు. సో మీకు ఏం జరుగుతుందంటే ఆ ప్రోడక్ట్ అనేది రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ వర్షన్ పర్ఫెక్ట్గా బిల్డ్ చేయడానికి అవుతుంది. అది బహుశా ఆ స్కిల్ నాకు ఉంది కాబట్టే నేను ఈ స్ట్రీమ్లో ప్రోడక్ట్ రైట్ క్వాలిటీ ప్రోడక్ట్ అనేది బిల్డ్ చేయడానికి హెల్ప్ అయింది. హలో, వెల్కమ్ టు కేసీ టాక్స్ కెరియర్. This is Sri Lakshmi, my career coach. Thank you so much for all the love and admiration towards the channel. అసలు ఇంత షార్ట్ స్పాన్లో ఇంతమంది సబ్స్క్రైబర్స్ అంటే ఆ కంటెంట్ ఎంత వాల్యూ ఇస్తుంది అనేది వీ రియలీ థ్యాంక్ యూ. సో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం అండ్ దట్ ఈజ్ ఆన్ మెకట్రానిక్స్ ఇంజనీరింగ్. మీ అందరికీ మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, సిఎస్సి ఇవన్నీ తెలిసే ఉంటాయి. బట్ మెకట్రానిక్స్ ఇంజనీరింగ్ అనేది ఒకటి ఉంది అని చాలామందికి తెలీదు. వీ వాంటెడ్ టు క్రియేట్ అవేర్నెస్ ఇన్ దాట్ స్ట్రీమ్. We have our special guest Mr. Trivikram, who is a mechatronics engineering. హాంకాంగ్లో తను మెకట్రానిక్స్ ఇంజనీర్ చేశారు. ఇక్కడ ఇండియాలో ఆ మెకట్రానిక్స్ ఇంజనీరింగ్ ఏ కాలేజెస్లో ఉంది, దాని ఆపర్చునిటీస్ ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, దానికి ఎంత ఫ్యూచర్ ఉందంటే దానికి ఈ పాడ్కాస్ట్లో అంతా డిస్కస్ చేశాము. మీరు వింటే మీకు తెలుస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్, he has established his own organization called X Machines. They build robotic machines for agriculture to help వాళ్ళ products యూస్ చేయడం వల్ల కెమికల్ రిడక్షన్ అనేది ఫుడ్ ప్రొడక్షన్లో తగ్గుతుంది. ఓకే, అండ్ దిస్ కంపెనీ హ్యాస్ presented themselves in Shark Tank India. So I would love to invite him for the discussion. Hi Trivikram Garu, how are you? All good ma'am, how are you? I'm doing great, thank you. Thank you for coming for the podcast. Thank you for inviting me ma'am. Thank you, pleasure is ours. నేను యాక్చువల్గా మనం డిస్కషన్ చేస్తున్నప్పుడు మెకట్రానిక్స్ ఇంజనీరింగ్ అని అంటే కోర్స్ నేను హైరింగ్ దాంట్లో ఉన్నా కాబట్టి అప్పుడో ఇప్పుడో విన్నాను. కాకపోతే ఇట్స్ కైండ్ ఆఫ్ న్యూ టు లాట్ ఆఫ్ పీపుల్ కదా. సో మీరు మెకట్రానిక్స్ ఇంజనీరింగే చేయాలని ఎందుకు అనుకున్నారు, ఎప్పుడు చేశారు, కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్ ఇస్తారా బిఫోర్ వి జంప్ ఇన్ టు ఆ డిస్కషన్? షూర్ మ్యామ్. చిన్నప్పటి నుంచి మెషిన్స్ అన్న లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ మెకానిజమ్స్ అన్న చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే, గ్రాడ్యువల్గా ఫ్యూచర్లో ఇంజనీర్ అవ్వాలి అనేది ఉందన్నమాట. బట్ అందులో మల్టిపుల్ స్ట్రీమ్స్, అది మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ అనేది నాకు ఎప్పుడూ ఒకటి ఫిగర్ అవుట్ అయ్యేది కాదు. బట్ ఎప్పుడైతే నేను 12th ఫినిష్ అయిన టైంలో నెక్స్ట్ నా కెరీర్ ఎట్లా ఉండాలి అని ఆలోచిస్తే ఐ వాంటెడ్ టు బీ అ ప్రోడక్ట్ డిజైనర్. ఓకే, సో ప్రోడక్ట్ డిజైన్ చేసే దానికి మల్టిపుల్ డిసిప్లిన్స్లో స్కిల్ సెట్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఈ రకంగా చూస్తూ, కానీ ఎక్కడ చూసినా సరే మనకి ఎయిదర్ కోర్ మెకానికల్, కోర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కోర్ కంప్యూటరే వస్తూ ఉండేది. నాకు ఎక్కువ ఆటోమేషన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండేది అనమాట. నేను ఒక దగ్గర మెకానికల్ డైరెక్ట్గా తీసుకునే చివరికి వచ్చిన టైంకి నాకు సడన్గా ఒక కొత్త కోర్స్ మెకట్రానిక్స్ అనేది కనబడింది. అప్పుడు దాన్ని డీప్ డైవ్ చేస్తే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది త్రీ. మెకానికల్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, కంప్యూటర్ సైన్స్ ఉంటుంది అనేది కాంబినేషన్ కోర్స్ అనేది అర్థమైంది. అండ్ ఐ జస్ట్ జంప్డ్ ఇంటూ ఇట్. ఇప్పుడు మన 9th 10th ఆర్ చేస్తున్న పిల్లలు ఇంజనీరింగ్ తీసుకోవాలి అనుకుంటే, ఆర్ ఎల్స్ పీపుల్ హూ ఆర్ గెటింగ్ ట్రైన్డ్ ఫర్ ఐఐటి, జేఈ ఆర్ ఇంజనీరింగ్ చేయడానికి ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళు ఏ థాట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఈ మెకట్రానిక్స్ అన్న బ్రాంచ్ని నీష్ డౌన్ చేయొచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు? రైట్ మ్యామ్. ఎవరికైతే ఆటోమేషన్ ఆర్ మెకనైజేషన్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో, అంటే ఇప్పుడు మీరు చూస్తే డ్రోన్స్ ఉన్నాయి,
లేకపోతే రోబోటిక్స్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఆటోమేటిక్గా చేయాల్సిన పనులు. మీరు ఇంకొక స్టెప్ డీప్ డైన్ చేస్తే మీరు ఇళ్ళల్లో ఫ్లోర్ క్లీన్ చేయడానికి వచ్చే రోబోట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మ్యాన్ కైండ్ ఎఫర్ట్ని మినిమైజ్ చేయడానికి క్రియేట్ అయిన ప్రోడక్ట్స్ అవి. అవన్నీ కూడా ఆటోమేటెడ్, సమ్ కైండ్ ఆఫ్ ఆటోమేషన్ ఇన్ అవర్ లైఫ్స్ తీసుకొస్తుంది. ఎవరికైతే అటువంటి ఆటోమేటెడ్ ప్రోడక్ట్స్ డిజైన్ చేయాలన్నా లేకపోతే ఆటోమేషన్ పైన ఇంట్రెస్ట్ ఉన్నా సరే వాళ్ళు మెకట్రానిక్స్ అనే కోర్స్ వాళ్ళకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఓకే, హౌ డిఫరెంట్ ఈజ్ ఇట్ ఫ్రమ్ మెకానికల్? అంటే కాంబినేషన్ అన్నారు కదా, డిఫరెంట్ వాట్ ఐ సెడ్ ఇస్ ఇట్స్ అ కాంబినేషన్. డెఫినెట్లీ సిమిలర్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ టీచ్ చేస్తారా మెకట్రానిక్స్లో, ఆర్ దేర్ ఎనీ అదర్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్? రైట్ మ్యామ్, ఇందులో స్పెసిఫిక్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనేవి ఏది ఉండదు. ఇట్ ఈస్ కానీ ఏవైతే కోర్ ఫండమెంటల్స్ ఉంటాయో మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్లో ఆ కోర్ అన్నీ కవర్ అవుతాయి. కానీ దానిపైన ఇంకొక లేయర్ ఏముంటుంది అంటే ఈ మూడింటిని స్టిచ్చింగ్ ఎట్లా, ఇంటిగ్రేషన్ ఎట్లాగానే ఒక థర్డ్ లేయర్ అనేది యాడ్ అవుతుంది. అది మిగిలిన వాటికి కోర్ సబ్జెక్ట్స్కి దీనికి ఉన్న డిఫరెన్షియేషన్. ఓకే ఓకే, దాని ఇంటిగ్రేషన్ టీచ్ చేస్తారు బేసికల్గా దీంట్లో. సో నార్మల్గా ఇండస్ట్రీకి, కరెంట్ ఉన్న ఇండస్ట్రీకి నీడ్ ఎలా ఉంది మెకట్రానిక్స్ సబ్జెక్ట్ ఆర్ ఇంజనీర్స్ ఎవరైతే చేసి వస్తారో వాళ్ళ నీడ్ ఎంతవరకు ఉంది? రైట్ మ్యామ్, మీరు ఫ్యూచర్ ఒకవేళ మీరు హిస్టారిక్గా ఉన్న ప్రోడక్ట్స్ చూసారంటే కనుక మీరు చాలా వరకు అది ఎయిదర్ ఒక ప్యూర్లీ మెకానికల్ ప్రోడక్టో లేకపోతే ఒక ప్యూర్లీ ఒక ఎలక్ట్రానిక్ ప్రోడక్టో లేకపోతే ఒక ప్యూర్లీ ఒక సాఫ్ట్వేర్ యాప్ కింద ఉంటాయి. కానీ ఫ్యూచర్లో వచ్చే ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీరు ఒక చిన్న వాటర్ బాటిల్ తీసుకున్నా సరే దాంట్లో కూడా ఒక ఎలక్ట్రానిక్స్ ఎలిమెంట్ యాడ్ అవుతుంది. దాంట్లో కూడా ఒక సెన్సర్, చిప్ ఏదో ఒకటి ఉంటుంది. దాంతోపాటు ఇది మేబీ ఒకవేళ సమ్ కైండ్ ఆఫ్ క్లౌడ్ కనెక్టివిటీ ఏదైనా వచ్చిందంటే అందులో సాఫ్ట్వేర్ ఎలిమెంట్ కూడా అనేది కూడా యాడ్ అవుతుంది. సో మీరు చిన్న అప్పుడు ఇంతకుముందు మీకు రింగ్స్ వచ్చేవి. రింగ్స్ ఇంతకుముందు జస్ట్ ప్యూర్ మెటల్ రింగ్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు మీకు వచ్చేవి ఇట్స్ అ ప్లాస్టిక్ ఆర్ అ మెటల్ రింగ్ విత్ సో మెనీ సెన్సర్స్, సో మచ్ ఆఫ్ సాఫ్ట్వేర్, సో మచ్ ఆఫ్ కనెక్టివిటీ. రింగ్స్ ఇన్ వాట్? మీరు ఐఓటీ, మీకు స్మార్ట్ వాచెస్ ఎట్లా వచ్చాయో స్మార్ట్ రింగ్స్ వచ్చాయి ఫర్ బ్యాంకింగ్ అండ్ ఆల్ దట్. yes, I have seen that. యా, ఈవెన్ యాజ్ అ కన్జ్యూమర్ మీరు ఒకవేళ హెల్త్ ఎలాగుంది అని చూసుకోవాలన్నా, మీ హార్ట్ బీట్ ట్రేస్ చేసుకోవాలన్నా సరే ఎవరికైతే వాచ్ అవసరం ఉండదో వాళ్ళు రింగ్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో మీరు ఇంతకు ముందు మేబీ ఒక 20 years బ్యాక్ ఆ రింగ్లో ఎలక్ట్రానిక్స్ వస్తాయని ప్రాబ్లీ మనము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇమాజిన్ చేసి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు అందులో కూడా ఉంది. సో ఈవెన్చువల్గా ఫ్యూచర్ అంతా కూడా ఇట్ హ్యాస్ టు బి అ కాంబినేషన్ ఆఫ్ మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. ఇది ప్రోడక్ట్ లెవెల్. రెండోది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్ ఉంటుంది. ఇంతకుముందు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది అది మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఎట్ స్కేల్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఇంతకుముందు మనిషి కూర్చుని చేసేవాడు. ఇప్పుడు ఏంటంటే తర్వాత మెషినరీ వచ్చింది. మెషినరీ ఏంటంటే మ్యాక్సిమం ఎఫర్ట్ ఫ్రమ్ ద హ్యూమన్ అది తీసుకుని మనిషి జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేయడము లేకపోతే ఇక్కడ తీసి అక్కడ పెట్టి అది ఒక రిపీటేటివ్ సైక్లింగ్ ప్రాసెస్ చేయడమో చేసేవాళ్ళు. ఇక మీదట అండ్ ఆల్రెడీ అది జరుగుతుంది, అది ఇంకా మోర్ ఎక్స్టెన్సివ్గా జరుగుతుంది. అసలు మీరు ఏమి బిస్కెట్ ప్యాకెట్స్ తయారైనట్టుగా మీకు పెద్ద పెద్ద కార్స్ లేకపోతే పెద్ద పెద్ద మెషినరీ అనేది కూడా మ్యానుఫ్యాక్చర్ అయ్యి వచ్చేస్తుంది. ఇవన్నీ అవ్వాలి అంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్, ఆటోమేషన్ ఇంజనీర్స్ అన్నమాట. Wow, so much into it. Yeah. Actually. Yeah. So, మీరు ఎక్కడ చేశారు యాక్చువల్గా మెకట్రానిక్స్ ఇంజనీరింగ్? నేను 2011 to 14 మధ్యలో మెకట్రానిక్స్ ఇంజనీరింగ్ చేశాను. నేను ఆ టైంలో హాంకాంగ్లో ఒక సిటీ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ అనే ఒక యూనివర్సిటీ ఉంది. అక్కడ నుంచి నా అండర్ గ్రాడ్యుయేషన్ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ మెకట్రానిక్స్ అనేది నేను చేశాను ఆ టైంలో. ఓకే, హాంకాంగ్లో ఎందుకు చేశారు? ఇండియాలో ఉన్నాయి కదా ఆప్షన్స్, ఉన్నాయా? ఎక్కడున్నాయి? ఆ టైంలో మెకట్రానిక్స్ అనేది ఎక్కువ శాతం జపాన్ కంట్రీలో స్టార్ట్ అయింది. ఇండియాలో ఆ టైంకి దీన్ని పెనిట్రేషన్ అనేది లేదు. సో ఆ టైంలో అప్పుడు అసలు నాకు మెకట్రానిక్స్ డిగ్రీ ఉంటుంది అనేది కూడా తెలియదు అనమాట. బట్ నేను యాక్సిడెంటల్గా గుడ్ యూనివర్సిటీస్ గురించి వరల్డ్ వైడ్ వెతుకుతూ ఉంటే ఏషియాలో టాప్ 20లో హాంకాంగ్లో ఒక 7 యూనివర్సిటీలు ఉన్నాయంటే ఆ 7 యూనివర్సిటీస్ ఏషియాలో టాప్ 20 ఉన్నాయి.
సో రొటీన్గా మనం చూసేది సింగపూర్ లేకపోతే యుఎస్ యూకే ఇటువంటివి చూస్తాము. కానీ హాంకాంగ్లో ఉన్న అన్ని యూనివర్సిటీస్ ఎలాగ టాప్ 20లో ఉన్నాయని చూస్తే అప్పుడు నాకు అర్థమైంది అక్కడ చాలంత టెక్ ఎడ్యుకేషన్కి వెరీ గుడ్ స్కోప్ ఉంటుందని అర్థమయ్యి అక్కడ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ పెడితే అప్పుడు నాకు మెకట్రానిక్స్ అనేది తగిలింది. ఓకే. సో మన ఇండియాలో ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లో తీసుకుంటే ఈ బ్రాంచ్ ఏ కాలేజెస్లో ఉందండి? మ్యామ్ అది నేను చెప్పింది 2011 టైమ్, బట్ ఇప్పటికి చాలంతా అది ఇండియన్ యూనివర్సిటీస్లో కూడా చాలంతా పాపులరైజ్ అవుతుంది. ఇంకా వచ్చేది ఉంది, బట్ నౌ ఇట్ ఈస్ pretty much available in plenty of spaces. మీకు నార్దర్న్ ఇండియాలో సర్టన్ ప్రైవేట్ యూనివర్సిటీస్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీస్లో ఉన్నాయి. మీరు మన ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్కి వస్తే కనుక ఎంజీఐటి వాళ్ళ దగ్గర మాస్టర్స్కి ప్రోగ్రామ్ ఉందనేది నేను విన్నాను. అలాగే జేఎన్టీయూ నుంచి కూడా మల్టిపుల్ కోర్సెస్ బోత్ ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ రిలేటెడ్ కోర్స్ ఉన్నాయని అయితే నేను విన్నాను మేడం. ఓకే. ఓకే. సో మీరు మీ కంపెనీలో హైర్ చేసేటప్పుడు మీకు ఈ నీడ్ అయితే కావాలి కదా మెకట్రానిక్స్ ఇంజనీరింగ్. సో ఇంత అవేర్నెస్ లేదు కాబట్టి ప్రాబబ్లీ ఆఫ్టర్ దిస్ టాక్ పీపుల్కి వెళ్తుంది అవేర్నెస్ అనేది. కాకపోతే ఇప్పుడు ఒకవేళ అంతమంది దొరకకపోతే వాట్ కైండ్ ఆఫ్ కాంబినేషన్స్ యూ డూ హైర్ ఫర్ యువర్ కంపెనీ? మ్యామ్ ఇప్పుడున్న స్టేట్లో ద నెంబర్ ఆఫ్ డిగ్రీనే కొత్తగా ఇంట్రడ్యూస్ అయింది, ద నెంబర్ ఆఫ్ పీపుల్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్ తక్కువ ఉంటారు కాబట్టి మాకు డైరెక్ట్గా మెకట్రానిక్స్ ఇంజనీర్స్ని ఆన్బోర్డ్ చేసుకునే లగ్జరీ లేదు ఇప్పుడు. దేర్ ఫోర్ మేము ఏం చేస్తామంటే ఎవరైతే మెకానికల్ ఇంజనీరింగ్ చేశారో బట్ వాళ్ళకి కొంత ఎలక్ట్రానిక్స్ టచ్ ఉండడం కానీ లేకపోతే ఎలక్ట్రానిక్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళని మేము మెకట్రానిక్స్ కింద కన్సిడర్ చేస్తాం. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఏదైతే స్కిల్ సెట్ లేదు అంటే అంత షైనింగ్ లేదు దాన్ని మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ గ్యాప్ని మీరు బ్రిడ్జ్ చేస్తాం. అండ్ మీరు ఇప్పుడు ఒకవేళ ఎలక్ట్రానిక్స్ చేసే వాళ్ళకి కొంత ఫర్మ్వేర్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది కూడా ఈ కాలంలో న్యాచురల్గా వస్తుంది. సో వాళ్ళని తీసుకుని వాళ్ళకి మెకానికల్ సైడ్ ఆఫ్ యాక్టివిటీ గురించి ట్రైన్ చేసి మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక మెకానికల్ ఇంజనీర్ కోర్, ఒక ఎలక్ట్రానిక్స్ కోర్, ఒక సాఫ్ట్వేర్ కోర్ని ఒకే రూమ్లో కూర్చోబెట్టి మధ్యలో మేము అదంతా కొరియోగ్రాఫ్ చేస్తూ ఉంటాం అనమాట, వర్క్ యాక్టివిటీ అంతా. వెరీ నైస్. సో వెన్ ఐ హర్డ్ అబౌట్ యువర్ కంపెనీ ఎక్స్మిషన్స్, ద కైండ్ ఆఫ్ వర్క్ యూ డూ, అంటే మీ థాట్ ప్రాసెస్ ఏదైతుందో వై డిడ్ యూ బిల్డ్ దట్ కంపెనీ అనేది ఐ రియలీ లైక్డ్ ఇట్. సో ఒకసారి దాని గురించి చెప్తారా? ఎందుకంటే వాట్ హ్యాపన్స్ ఇస్ ఇప్పుడు ఎటువంటి ప్రోడక్ట్స్ నేను డిజైన్ చేయాలి ఫ్యూచర్లో, ఎటువంటి ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేయాలి ఫ్యూచర్లో అన్న థాట్లో ఉంటే కనుక వాట్ డస్ యువర్ కంపెనీ డూ? రైట్ మ్యామ్, మా కంపెనీ పేరు ఎక్స్ మెషిన్స్. సో వన్ లైన్లో చెప్పాలంటే వీఆర్ రోబోటిక్స్ అండ్ ఏఐ కంపెనీ. సో మా కంపెనీ ప్రిడామినెంట్గా అగ్రికల్చర్ ఏరియాలో వర్క్ చేస్తూ ఉంటుంది. సో అగ్రిలో ఫ్యూచర్ ఒకవేళ చూసేటట్టయితే కనుక మనకి స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్, కూల్ టెక్నాలజీ అనేది యాంపుల్గా అబండెంట్గా దొరుకుతుంది. ఓకే, మీకు ఈ మోడల్ కాదు ఈ మోడల్, ఈ మోడల్ కాదు ఈ మోడల్ అని మీరు ఎన్నైనా దొరుకుతాయి, ఎన్నైనా ఆప్షన్స్ దొరుకుతాయి. కానీ ఒక నెక్స్ట్ 15-20 years తర్వాత ఎక్కువ షార్టేజ్ ఉండేది ఫుడ్ అండ్ వాటర్. ఓకే, అవును. సో ఎందుకు అలా చెప్తున్నా అంటే ఇప్పుడు ఏదైతే ద వే ఆఫ్ ఫార్మింగ్ జరుగుతుందో ఇండియాలో ఎస్పెషల్లీ ఆర్ వరల్డ్ వైడ్ ఎక్కువ కెమికల్ బేస్డ్ అగ్రికల్చర్కి షిఫ్ట్ అయిపోయింది. ఒక సర్టెన్ పాయింట్ దాకా ఎప్పుడైతే పాపులేషన్ పెరిగింది వాళ్ళకి మనము ఇమ్మీడియట్గా ప్రొడక్టివిటీ అనేది ఇంప్రూవ్ చేయాలి అనే టైంలో యాజ్ అ నెసెసిటీ కెమికల్ బేస్డ్ ఫార్మింగ్ చేయొచ్చు. ఓకే, అదే జరిగింది. కానీ ఎప్పుడైతే కొంత ఆప్టిమైజేషన్ వచ్చిందో అక్కడ నుంచి కెమికల్ యూటిలైజేషన్ అనేది ఇంకా ర్యాంపెంట్గా వాడుతూ ఉన్నారు. దాని మూలాన కెమికల్ పోసేవాడికి, ఆ కెమికల్ ఎక్స్పోజర్ అయిన వాళ్ళకి స్కిన్ ఎలర్జీస్, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ కెమికల్ పడ్డ సాయిల్లో ఉన్న ఏవైతే ఎర్త్వార్మ్స్ ఇవన్నీ ఉన్నాయో అవి చచ్చిపోయి అక్కడ ఉన్న దాని కెపాసిటీ టు ప్రొడ్యూస్ ఫుడ్ అనేది డే బై డే డిగ్రేడ్ అవుతూ ఉంటుంది, ఫర్టిలిటీ తగ్గుతుంది, సాయిల్ తగ్గుతూ ఉంటుంది.
అండ్ అక్కడ నుంచి వచ్చిన లెట్సే ఒక టొమాటోనో ఒక చిల్లీనో మన డైనింగ్ టేబుల్ పైన వచ్చినప్పుడు అది మనం తింటే మన హెల్త్లో కూడా ఆ కెమికల్ సెడిమెంట్స్ అనేవి వెళ్తాయి. అది కూడా ఒక లాడ్ ఆఫ్ హెల్త్ కాంప్లికేషన్స్కి లీడ్ చేస్తుంది. సో బేసిక్గా ఇది ఇలాగ జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ ఒక 15-20 years తర్వాత హైయెస్ట్ డిమాండ్ వచ్చేసి రైట్ క్వాలిటీ హైలీ న్యూట్రిషియస్ ఫుడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో మేమేంటంటే మొత్తం అంతా బ్యాడ్ అయిపోయినాక అది ఓన్లీ ఒక సర్టెన్ ప్రీమియం ఆఫ్ ద క్రీమ్ ఆఫ్ ద సొసైటీకి మాత్రమే అది అందుబాటులో కాకుండా మనలాంటి వాళ్ళకి కూడా అది నాకు కెమికల్ బేస్డ్ అగ్రి ఫుడ్ వద్దు అని అనుకునే వాళ్ళకి కూడా, నాకు హెల్త్ ఇంపార్టెంట్ అని అనుకునే వాళ్ళకి కూడా, ఒకవేళ నా హెల్త్ కాకపోయినా నా నెక్స్ట్ జనరేషన్ హెల్త్ కూడా ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే నేను ఇప్పుడు కెమికల్ తక్కువ ఉన్న ఫుడ్ తినాలి. సో అది అలాగ బిల్డ్ చేయాలి అంటే టెక్నాలజీ ఇన్వాల్వ్మెంట్ అవసరము. అందుకోసం మేము కొంత రోబోటిక్స్ని, దాంతోపాటు కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూస్ చేస్తూ సర్టెన్ ఫీల్డ్ రోబోట్స్ బిల్డ్ చేసి ఫార్మింగ్ అనేది సైంటిఫిక్గా, ప్రిసైజ్గా, విత్ లెస్ కెమికల్ జరుగుతూ రైట్ క్వాలిటీ ఈల్డ్ తీసుకురావడానికి మేము వర్క్ చేసే ప్రైమరీ కంపెనీ మేడం అది. వండర్ఫుల్ అండి. ఎందుకు ఈ పాయింట్ తీసుకొచ్చాను అంటే, బికాజ్ పీపుల్ హూ ఆర్ వాచింగ్, ఓకే, ఆడియన్స్ అండ్ స్టూడెంట్స్, అప్కమింగ్ ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో, ఫ్యూచర్ ఇంజనీర్స్ కూడా ఒక ప్రాబ్లమ్ని, మన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్ని విత్ ఇంజనీరింగ్, విత్ సైన్స్, విత్ సాఫ్ట్వేర్ ఎలా సాల్వ్ చేయొచ్చు అన్న ఒక ట్రిగర్ రావడానికి నేను అది పాయింట్ రేస్ చేశాను. సో మీరు లైక్ చెప్పారు, వెన్ యూ హ్యావ్ డన్ మెకాట్రానిక్స్, అప్పటి నుంచి ఇప్పటి వరకు హౌ ద స్ట్రీమ్ హ్యాస్ ఎవాల్వ్డ్, ఎలా ఎవాల్వ్ అయింది? టెక్నాలజీస్, న్యూ థింగ్స్ వచ్చాయా మీరు నేర్చుకున్నప్పటికీ, మీరు పనిచేస్తున్నప్పటికీ ఇప్పటికీ? హౌ డిడ్ ఇట్? మ్యామ్, టిపికల్గా ఎనీ ఇండస్ట్రీ లాగే ప్రతి దాంట్లో ఎవ్రీ 5 yearsకి, ఎవ్రీ 7 yearsకి ఒక గ్రేట్ జంప్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ కోర్ అనేది అలాగే ఉంటుంది. ద కోర్ ఫండమెంటల్స్, ద కోర్ ఫిజిక్స్, ద కోర్ ఎలక్ట్రానిక్స్ అనేది అలాగే ఉంటాయి. బట్ కొత్త దానిపైన వచ్చిన ఎడిషనల్ లేయర్స్ ఏవైతే ఉంటాయో, అది బోత్ ఇన్ ఆటోమేషన్ సైడ్, ఎలక్ట్రానిక్ సైడ్ ఆర్ సాఫ్ట్వేర్ సైడ్, మోర్ న్యూయర్ టెక్నిక్స్ అనేది న్యాచురల్గా వస్తూ ఉంటుంది మేడం. ఇప్పుడు చూసేటట్టయితే మీకు మెయిన్ న్యూయెస్ట్ థింగ్ ఏంటంటే ఏఐ. ఓకే, ఇప్పుడు దాని ఇన్ఫ్యూజన్ ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్స్ ఉన్న ప్రోడక్ట్లోకి యాడ్ చేస్తే దాని కేపబిలిటీ అనేది ఇంకా చాలా గట్టిగా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఒక కెమెరా ఉంటుంది మ్యామ్. కెమెరా అనేది ఒక రెగ్యులర్ ఒక ఇమేజ్ తీసే ఒక ఐటమ్. బట్ దాంట్లో మనం సాఫ్ట్వేర్, ఈ కొత్త ఏఐ అనేది ఒక లేయర్ యాడ్ చేయడం మూలన దాని కెమెరా ఎదురుగుండా ఏది ఉంది అనేది ఐడెంటిఫై చేయగలుగుతుంది ఒక సాఫ్ట్వేర్. సో మేము దాన్ని ఎట్లా వాడతాము అంటే, పొలంలో మీకు ప్లాంట్స్ ఉంటాయి, అక్కర్లేని మొక్కలు ఉంటాయి, విచ్ ఆర్ కాల్డ్ వీడ్స్, కలుపు మొక్కలు. మేము ఆ కెమెరా అండ్ ఏఐ యూస్ చేసి కలిపేది మొక్కేది అనేది మేము ఐడెంటిఫై చేయగలుగుతాము. కలుపుని డిస్ట్రాయ్ చేస్తాము, మొక్కని నరిష్ చేస్తాము. ఓకే, సో ద కోర్ అలాగే ఉంది, కెమెరా అలాగే ఉంది, దాంట్లో ఉన్న ఎలక్ట్రానిక్స్ అలాగే ఉంది, దాని మెకానికల్ అలాగే ఉంది. ఒక న్యూ ఎడిషన్ దానికి ఏంటంటే ఏఐ. ఓకే, సో మీ రోబోటిక్స్ అనేది దాని బగ్స్ని కూడా ఐడెంటిఫై చేసేస్తుందా, పెస్టిసైడ్స్ అని? అది వెరీ ఛాలెంజింగ్ యాక్టివిటీ మ్యామ్, కానీ అదే వర్క్లో ఉన్నాము. ఓకే, డిసీజ్ని కూడా ఐడెంటిఫై చేసేటట్టు, ఒకవేళ తర్వాత ప్లాంట్లో ఒక ఇన్సెక్ట్ ఏదైనా తిరుగుతుంది, లేకపోతే ఒక క్యాటర్పిల్లర్ తిరుగుతుంది విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద ప్లాంట్, దాన్ని మేము అర్లీగా ఐడెంటిఫై చేసి ఫార్మర్కి ఇంటిమేట్ చేయడము, లేకపోతే క్విక్గా దానిపైనే మనం ఏదర్ వాక్యూమ్ కానీ లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ స్మాల్ స్ప్రే కానీ డైరెక్ట్గా ఒక ఐసోలేటెడ్ వేలో దానికి స్ప్రే చేసి దాన్ని కంట్రోల్ చేయడం లాంటి టెక్నిక్స్ అనేవి కొన్ని డెవలప్ అవుతున్నాయి, కొన్ని వాడుతున్నాము. వెరీ నైస్, వెరీ నైస్. సో వాట్ కైండ్ ఆఫ్ ట్రెండ్స్ ఆర్ గోయింగ్? మీరు ఏఐ అని అన్నారు, ఏఐ ఇన్ఫ్యూజన్ ఈజ్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. అంటే మీరు ఇంజనీరింగ్ తీసుకోండి, మెడిసిన్, ఆర్ వెన్ ఐ స్పోక్ టు కపుల్ ఆఫ్ లాయర్స్, ఎవ్రీవేర్, ఈవెన్ ఇన్ అవర్ హెచ్ఆర్ ఏరియా ఆల్సో వీఆర్ ట్రయింగ్ టు ఇన్ఫ్యూజ్ ఇట్ ఎవ్రీవేర్, ఏఐ అనేది. సో అది ఎలా అడాప్ట్ చేసుకోవాలి,
ఐ మీన్ ఎవ్రీ వన్ హ్యాస్ టు లెర్న్ ఏఐ అంటారా, లేదంటే వాళ్ళు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్కి వచ్చినప్పుడు ఆ ప్రోడక్ట్స్ని ఎట్లాగో లెర్న్ చేస్తారా? మ్యామ్ ఎవ్రీబడి ఏదైనా ఒక హ్యూజ్ ఎమర్జింగ్ ట్రెండ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2005లో స్మార్ట్ ఫోన్ 5 to 7 మధ్యలో స్మార్ట్ ఫోన్ రావడం స్టార్ట్ అయింది. ఆ టైంలో లేదు నేను నోకియానే వాడతాను అని చెప్పడం ఒక పద్ధతి. బట్ నాకు దానివల్ల వచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీని నేను యూటిలైజ్ చేసుకోవాలి అంటే నాకు దానిపైన సర్టెన్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. ఫోన్ ఎలాగ యూస్ చేయాలి, వాట్ ఈస్ ద ఇంటర్ఫేస్, దాంట్లో ఈమెయిల్ ఎట్లా పంపించాలి, ఇట్లాంటివి మినిమమ్ మనం అది నేర్చుకోబట్టే ఇప్పుడు దాని కంప్లీట్ పొటెన్సీని మనం ఎక్స్ప్లాయిట్ చేయగలుగుతున్నాం. సేమ్ గోస్ విత్ ద ఏఐ ఆల్సో. ఇట్స్ అ టూల్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ టు ఇంప్లిమెంట్ ఇట్, హౌ టు యూజ్ ఇట్. వెరీ నైస్. సో మీకు మీరు వర్క్ చేశారు కదా, జాబ్ చేశారు ఆఫ్టర్ యువర్ ఇంజనీరింగ్. డ్యూరింగ్ యువర్ జాబ్ ఆర్ లేకపోతే దాని తర్వాత కానీ ఈ మెకట్రానిక్స్ ఇంజనీరింగ్లో హ్యావ్ యూ ఐడెంటిఫైడ్ ఎనీ ఛాలెంజెస్? మేజర్ ఛాలెంజెస్ ఉంటాయి కదా, రెడ్ ఫ్లాగ్స్ ఏమైనా ఐడెంటిఫై చేశారా? దాన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అన్నది అంతే దానికోసం. మ్యామ్ ఇంజనీరింగ్ అంటేనే డే టు డే ప్రాబ్లమ్ సాల్వింగ్. సో అందులో మీరు ఎనీ ఫార్మ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉన్నా సరే మీకు ఎవ్రీడే ఇట్ ఈస్ అ బ్యాటిల్ టు విన్ ఓవర్ ద ఛాలెంజెస్. సో స్పెసిఫిక్ టు మెకట్రానిక్స్ ఇలాంటి ఛాలెంజెస్ ఉంటాయని ఏది ఉండదు మ్యామ్. ఓకే, ఎనీథింగ్. బికాజ్ ఫస్ట్ మనం ఒక న్యూ కాన్సెప్ట్ చెప్తున్నాము అంటే స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసేది ఛాలెంజెస్ ఏముంటాయి అని చూస్తాం కదా. దట్స్ ద రీజన్ ఐ ఆస్క్డ్ యూ. సో ఆఫ్టర్ డూయింగ్ దిస్ ఇంజనీరింగ్, వాట్ ఈస్ దట్ పర్సనల్ గ్రోత్ యూ హ్యావ్ సీన్? ఇఫ్ యూ హ్యావ్ డన్ మెకానికల్ బాగుండేది అని అనుకున్నారా, ఆర్ ఎల్స్ యూ హ్యాడ్ ఎనీ థాట్స్? ఐఎమ్ గ్లాడ్ ఐ డిడ్ మెకట్రానిక్స్ మ్యామ్. ఎందుకంటే ఇందాక నేను చెప్పిన ఇదే, ఇప్పుడు మెకానికల్ అనేది లెట్స్ సే ఇట్స్ ఒక హిందీ భాష అనుకుందాం, ఎలక్ట్రానిక్స్ వచ్చేసి కన్నడ అనుకుందాము, ఓకే, సాఫ్ట్వేర్ వచ్చేసి ఇంకొకటి చైనీస్ లాంగ్వేజ్ అని అనుకుందాం. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు వచ్చి ఒక కామన్ ప్రోడక్ట్ బిల్డ్ చేయాలి అంటే దాంట్లో కమ్యూనికేషన్లో వచ్చే గ్యాప్ అనేది ఆ ప్రోడక్ట్ ఎలాగైతే అవ్వాలో అలా కాకుండా ఇంకేదోలాగా అవుతుంది. లేకపోతే ఫస్ట్ అటెంప్ట్లో అవ్వాల్సిందే అది థర్డ్ అటెంప్ట్ దాకా అది సాగుతూ ఉంటుంది అనమాట. బట్ ఇప్పుడు మెకట్రానిక్ ఇంజనీర్ అన్ని లాంగ్వేజెస్ మాట్లాడగలుగుతాడు. సో మీకు ఏం జరుగుతుంది అంటే ఆ ప్రోడక్ట్ అనేది రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ వర్షన్ పర్ఫెక్ట్గా బిల్డ్ చేయడానికి అవుతుంది. అది బహుశా ఆ స్కిల్ నాకు ఉంది కాబట్టే నేను ఈ స్ట్రీమ్లో ప్రోడక్ట్ రైట్ క్వాలిటీ ప్రోడక్ట్ అనేది బిల్డ్ చేయడానికి హెల్ప్ అయింది. సో క్విక్గా స్టార్ట్ చేయగలిగారు వాట్ ఎవర్ యూ హ్యావ్ బీన్ డూయింగ్. సో మనకి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ చూస్తూ ఉంటాం బయట. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ సాఫ్ట్వేర్ అండ్ ఆల్ దాట్. ఈ బ్రాంచ్లో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఉంటాయా యూజువల్గా? డెడికేటెడ్గా స్టూడెంట్స్ చూస్ చేసుకునే కంపెనీస్ని బట్టి ఉంటుంది. మీరు ఫార్మాకి వెళ్ళి అక్కడ మెకట్రానిక్స్ కావాలి అంటే ప్రాబ్లీ చాలా తక్కువ ఇది ఉంటుంది. బట్ మేబీ ఫార్మా ఫ్యాక్టరీకి వెళ్ళి మెకట్రానిక్స్ ఇంటర్న్షిప్ చేయాలి, ప్రొడక్షన్ ఇంటర్న్ కింద చేయాలి అంటే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడున్న ఎనీ బిజినెస్, ఈవెన్ అది ఒక బట్టల మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నా సరే, మరి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి వెళ్తే అక్కడ సమ్ లెవెల్ ఆఫ్ ఆటోమేషన్ అనేది ఖచ్చితంగా అవుతుంటుంది. లేదా వాళ్ళ దగ్గర ఉన్న ట్రెడిషనల్ పద్ధతిని కొంత ఆటోమేట్ చేయడానికి ఇట్లాంటి ఇంటర్న్స్ గురించి వెతుకుతూ ఉండే ప్రాసెస్లో ఉంటారు. ఓకే. సో ఇఫ్ ఇట్స్ ఎ ప్రోడక్ట్ కంపెనీ డైరెక్ట్గా దొరుకుతుంది. ఒకవేళ ప్రోడక్ట్లో మెకట్రానిక్స్ అంత స్ట్రాంగ్గా లేదు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ బ్యాక్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో అయితే ఖచ్చితంగా దొరకడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఇది అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ అయితే మెకట్రానిక్స్ ఇంజనీరింగ్. సో ఆఫ్టర్ దిస్ ఇఫ్ సంబడీ వాంట్స్ టు పర్స్యూ మాస్టర్స్, ఓకే, అక్కడ స్పెషలైజేషన్స్ ఏమి ఉంటాయి? మేము అక్కడ వచ్చేసరికి డెడికేటెడ్గా రోబోటిక్స్ అని పైన స్పెషలైజ్ చేయొచ్చు. సో మెకట్రానిక్స్ అనేది ఒక జెనరిక్గా ఒక ఎలక్ట్రోమెకానికల్ సిస్టమ్స్ పైన వాళ్ళు నేర్పించడం జరిగితే, రోబోటిక్స్ వచ్చేసరికి దాన్ని ఇంకా మోర్ ఫిజిక్స్ జోడించి
ఒక హ్యూమనాయిడ్ రోబోట్స్ బిల్డ్ చేయడం కానీ, ఇటువంటి దాని కంట్రోల్ ఎల్గారిథమ్స్ బిల్డ్ చేయడం కానీ, ఇటువంటివన్నీ కూడా డీప్ డైవ్ చేయడానికి ఉంటుంది అనమాట. సో అండర్ గ్రాడ్ మెకట్రానిక్స్ చేసి తర్వాత రోబోటిక్స్ స్ట్రీమ్లో మాస్టర్స్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, ఓకే. సో ఈ ఏరియాలో లైక్ సాలరీ రేంజెస్ అవి బాగుంటాయా వెన్ యూ కంపేర్ టు అదర్ స్ట్రీమ్స్? మ్యామ్ ఇది ఒక స్లైట్ ప్రీమియం అయితే పాసిబిలిటీ ఉంటుంది మ్యామ్. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్స్ కేపబిలిటీ మ్యాటర్స్ ఎవ్రీవేర్. అది ఇక్కడే కాదు, ఎవ్రీ స్ట్రీమ్లో. సో జనరల్గా ఏంటంటే నీడ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి, సప్లై చాలా తక్కువ ఉంది కాబట్టి, అందరూ ఇదే డైరెక్షన్లో వెళ్తారు కాబట్టి డెఫినెట్గా ఒక 20-30% ప్రీమియం టు కోర్ అనేది రావడానికి 99% స్కోప్ ఉంటుంది. ఓకే, ఓకే. సో ఆఫ్ లేట్ ఒక ఆఫ్టర్ 10 years చూసుకుంటే మీరు చెప్పారు కదా, ఎవ్రీ ప్రోడక్ట్ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ దిస్ ఇంజనీరింగ్ ఇన్ టు ఇట్, ద సెన్సార్స్ ఆర్ ఎనీథింగ్. సో అంటే వాట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ విల్ బీ బిల్ట్ ఇన్ ఫ్యూచర్? అండ్ ఇప్పుడున్న సప్లైకి ఐ థింక్ యూ నీడ్ మోర్, రైట్? మ్యామ్ ఎసెన్షియల్గా హ్యూమన్స్ ఆర్ లేజీ. ఓకే, సో మన చుట్టుపక్కల ఉన్న ఏవైతే కష్టాలు, ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలనుకోండి, ఇంతకుముందు బట్టలు ఉతకాలి, ఇప్పుడు వాషింగ్ మిషన్ వచ్చింది. ఇప్పుడు ప్రాబబ్లీ ఇంకొన్ని రోజుల తర్వాత బట్టలు అదే తీసుకెళ్ళి ఉతికేసి పట్టుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్లీ మడత పెట్టి ఇస్త్రీ చేసి కూడా తీసుకోవచ్చు. సో మన చుట్టుపక్కల ఉన్న పనులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే మేడం, టీవీ మనకి దూరంలో ఉండదు, హార్డ్లీ అదొక మ్యాక్స్ 10 feet డిస్టెన్స్లో ఉందనుకుంది, కానీ స్టిల్ మనకి రిమోట్ కావాలి, వెళ్ళి దాని అది డిఫికల్ట్ యాక్టివిటీ కూడా కాదు, బట్ హ్యూమన్ బ్రెయిన్ ఇస్ గేర్డ్ ఫర్ దట్. ఓకే, యు నీడ్ ఎ రిమోట్. అలాగే ఫ్యూచర్లో ఇప్పుడు ఏవైతే మన హార్డ్ యాక్టివిటీస్ అని మనం ఫీల్ అయ్యేవి ఏవైతే ఉన్నాయో, అంటే మన అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళతోటి కంపేర్ చేసుకోకుండా ఇప్పుడు మనకి ఏది మనం హార్డ్ అని ఫీల్ అవుతున్నామో వాటన్నిటినీ కూడా ఆటోమేట్ చేయడానికి ప్రోడక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, is science changing us to lazy people more? No, we are lazy people. That's why we are inventing science to aid in that laziness. So ఇప్పుడు మనం మెకట్రానిక్స్ ఇంజనీరింగ్ అయింది, బట్ సిన్స్ యు ఆర్ సేయింగ్ మీరు రోబోటిక్ మెషిన్స్ బిల్డ్ చేస్తున్నారు కదా ఫర్ అగ్రి అండ్ ఆల్ దాట్. సో అండ్ సోలార్ సిస్టంలో కూడా చేస్తున్నారని మనం డిస్కషన్ చేసేటప్పుడు కానీ చెప్పారు కదా. సో హౌ డస్ ఇట్ హెల్ప్ అండి మీ మెషిన్ సోలార్ సిస్టంలో అయితే? సోలార్ ఫార్మ్స్లో మ్యామ్, సోలార్ ఫార్మ్స్లో, సారీ సోలార్ సిస్టంలో అన్నా నేను. సో మేము బిల్డ్ చేసే ప్రోడక్ట్స్ని అన్మాన్డ్ గ్రౌండ్ వెహికల్స్ అంటారు మ్యామ్, UGV. ఇవేంటంటే మనిషి లేకుండా దానంతలో అవి మూవ్ అయ్యే ఐటమ్స్. మీకు ఒక డ్రైవర్ ఉండడు, దానిపైన డ్రైవర్కి సీట్ ఉండదు, ఇట్లాంటివి బేసిక్గా. అయితే దీన్ని అగ్రిలో మేము ఒకదానికి వాడతాము, సోలార్లో ఒకదానికి వాడతాం అనమాట. మా దగ్గర ఉన్నది ఒక ప్లాట్ఫామ్. మీ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉందనుకోండి, స్మార్ట్ ఫోన్లో మీరు ఊబర్ యాప్ వేస్తే మీరు దాన్ని ట్యాక్సీ తీసుకోవడానికి వాడుకోవచ్చు, స్విగ్గీ యాప్ వేస్తే ఫుడ్ తీసుకోవడానికి పెట్టుకోవచ్చు. మీరు యాప్స్ మాడిఫై చేస్తూ సేమ్ అదే హార్డ్వేర్ని మల్టిపుల్ యూస్ కేసెస్కి వాడినట్టే ఓకే మా అన్మాన్డ్ గ్రౌండ్ వెహికల్ని కూడా డిఫరెంట్ హార్డ్వేర్ ఇంప్లిమెంట్స్ ఉంటాయి. ఓకే, ఒక ఇంప్లిమెంట్ దానికి ఈ UGVకి కనెక్ట్ చేస్తే మీకు విత్తనాలు నాటడం పనిచేస్తుంది. ఓకే, ఒకవేళ మీరు దీనికి ఒక స్ప్రేయింగ్కి సంబంధించిన ఒక ఇంప్లిమెంట్ పెడితే స్ప్రేయింగ్ చేస్తుంది. గడ్డి తీసేది, ఒకటి గడ్డి తీసేది పెడితే గడ్డి తీసేది పెడుతుంది. సో ఇవే కొన్ని అగ్రిలో ఉన్న యూస్ కేసెస్ సోలార్ ఫార్మ్స్లో కూడా ఉపయోగపడతాయి అన్నమాట, గడ్డి హ్యాండిల్ చేయడానికి. మీకు ఏమవుతుందంటే మేడం, సోలార్ ప్యానల్స్ అనేవి అన్నీ కూడా క్లోజ్ టు ద గ్రౌండ్ ఉంటాయి. మీకు దాని కింద కూడా వర్షాకాలంలో రెయిన్ పడ్డప్పుడు అది కూడా బ్యారన్ ల్యాండ్ కాబట్టి గడ్డి పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది అక్కడ. దాన్ని మీరు ట్రిమ్ చేయకుండా వదిలేస్తే ప్యానల్స్ పైన ఓవర్లాప్ అయ్యి ప్యానల్స్ ఒకవేళ 100 units ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలి అంటే ఇది దానికన్నా తక్కువ చేస్తుంది ఆ షాడో మూలన.
సో వీటిని ఎప్పుడు కూడా ట్రిమ్ చేస్తూ టైడీగా పెట్టాల్సిన రిక్వైర్మెంట్ ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే ప్యానల్స్ వెరీ క్లోజ్ టు ద గ్రౌండ్ ఉండడం వల్ల మీరు ట్రాక్టర్ తీసుకెళ్ళారు లోపలికి, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ మోర్ డొమెస్టిక్ యూస్ కేసెస్ ఉన్న ఐటమ్స్ కాంపాక్ట్ ఉన్నా సరే అక్కడ గ్రో అయ్యే స్టెమ్స్ని డీల్ చేయలేవు అవి. ఇప్పుడున్న ఓన్లీ ఆప్షన్ మ్యాన్ పవర్. వెనకాల ఒక బ్యాక్ ప్యాక్ వేసుకుని అదొక 20 కిలోలు ఉన్న ఐటము రోజంతా బాగా కష్టపడితే దాన్ని ట్రిమ్మింగ్ అవుతుంది. ఇప్పుడు అంత డిఫికల్ట్ టాస్క్ అనేది పీపుల్ చేయడానికి విల్లింగ్గా లేరు. ఒకవేళ ఉన్న చాలా తక్కువ నెంబర్స్లో ఉన్నారు. సో మా అన్మాన్ గ్రౌండ్ వెహికల్ని, మా రోబోట్ని ఈ అగ్రి కోసం మేము బిల్డ్ చేసిన గడ్డి కట్ చేసే ఇంప్లిమెంట్ని తీసుకొచ్చి సోలార్ ప్యానెల్స్ కింద పంపిస్తాము. సో అది మీకు చాప్ చేస్తూ మీకు ఏదైతే సోలార్ ఫామ్ ఓనర్స్కి ఉన్న ప్రాబ్లం ఉంటుందో అది ఎలిమినేట్ అయిపోతుంది అనమాట. వెరీ నైస్. మీరేమన్నారు? అన్మాన్డ్ గ్రౌండ్ వెహికల్. అన్మాన్డ్ గ్రౌండ్ వెహికల్. దీనికి మీరు ఏమైనా చిట్టి రోబో లాగా పేర్లు పెడతారా? వీటికి మేము X100 అనే ఒక నేమ్ పెట్టామండి. మా దగ్గర 3 వేరియంట్స్ ఉన్నాయి. X100 అల్ట్రా, X100 మ్యాక్స్. ఓకే. చిన్నది దాని బ్రదర్, దాని బిగ్ బ్రదర్ అన్నమాట. So when we are talking about such robotic machines, I wanted to also discuss on robotic engineering. మనకి యూజువల్గా ఎంటెక్లో వస్తుంది కదా స్పెషలైజేషన్, యాజ్ వి డిస్కస్డ్ ఇంత ముందుకు. సో రోబోటిక్స్ ఇంజనీరింగ్ రోబోటిక్స్లో స్పెషలైజేషన్ చేస్తే ఎంటెక్లో వాట్ కైండ్ ఆఫ్ యాడెడ్ అడ్వాంటేజ్ క్యాన్ సంబడి బ్రింగ్ టు ద టేబుల్? మ్యామ్ ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినవన్నీ అన్మాన్డ్ గ్రౌండ్ వెహికల్స్ వీల్స్ పైన రన్ అయ్యే ఒక రోబోటిక్ ప్రోడక్ట్స్. అవి దే ఆర్ రిలేటివ్లీ సింపుల్ టు కంట్రోల్. ఓకే, బట్ మీకు సర్టెన్ యూస్ కేసెస్కి మనిషి రూపంలో ఉండే రోబోట్స్ బిల్డ్ చేయాలి అని అనుకోండి. దానికి కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, తర్వాత దానికి కెమెరా, కళ్ళు, ఇవన్నీ బేసిక్గా ఉంటాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాట్ని ఇక్కడ నుండి తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి అని అంటే కనుక ఈ రోబోట్ దాని వెయిట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక కొత్త అన్నోన్ ప్రోడక్ట్ని ఎత్తి దాన్ని బ్యాలెన్స్ చేస్తూ అక్కడ పెట్టడానికి లాట్ ఆఫ్ కంప్యూటేషన్ అండ్ లాట్ ఆఫ్ అల్గోరిథమ్స్ బ్యాక్ ఎండ్లో ప్లే అరౌండ్ చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు స్పెసిఫిక్గా రోబోటిక్స్ ఇంజనీరింగ్ చేస్తే కమింగ్ టు ది హ్యూమనాయిడ్ ఎలిమెంట్, ఇవన్నీ టచ్ అయ్యే ఎలిమెంట్స్ అనేవి ఆ కోర్సెస్లో ఆ డీప్ డైవ్ చేసినప్పుడు వస్తాయి అన్నమాట. ఓకే ఓకే. ఇప్పుడు దెర్ ఈస్ సంబడి హూ హ్యాస్ డన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసేసి చాలామంది న్యూ టెక్నాలజీ నేర్చుకోవాలని ఏఐ, ఎంఎల్, ఈ మెషిన్ లెర్నింగ్ నేర్చుకుంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో నా వాళ్ళ కోర్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయలేదు. ఇట్ కుడ్ బి మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, కానీ ఏఐఎంఎల్ నేర్చుకున్నారు. ఆఫ్టర్ సీయింగ్ దిస్ వీడియో దే సీ దాట్ దేర్ ఈస్ సమ్ కెరియర్ ఇన్ దిస్. ఓకే, సో నా వాళ్ళు ఆ స్కిల్స్ని బ్రషప్ చేసుకొని, ఐ మీన్ దే వాంటెడ్ టు డూ దేర్ ఫర్దర్ స్టడీస్ అండ్ దెన్ గెట్ ఇన్ టు దిస్ కోర్స్. దాని స్కోప్ చాలా హై ఉంది కదా. అబ్సల్యూట్లీ మ్యామ్. సో యాజ్ అ సెడ్, ఒకవేళ వాళ్ళు ఏఐ అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ / ఇన్స్ట్రుమెంటేషన్ యాక్టివిటీ వాళ్ళు మాస్టర్స్లో కనుక చేసి ఉంటే, వాళ్ళ అండర్ గ్రాడ్లో ఉన్న మెకానికల్ ఈ కాంబినేషన్ కైండ్ ఆఫ్ దే ఆర్ మెకాట్రానిక్స్ ఇంజనీర్స్ బై డెఫినేషన్. బట్ డెఫినెట్గా సర్టన్ ఇది ఉంటుంది, ఇంకా లాట్ మోర్ థింగ్స్ యాడ్ చేయాలి దానిపైన. బట్ టు స్టార్ట్ విత్ ద బేసిక్ ఇస్ రైట్లీ ఫార్మ్డ్. ఓకే, సో సంబడి హూస్ ఇన్ టు మెకానికల్ బట్ హ్యావ్ లెర్న్డ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ ఎలక్ట్రానిక్స్ క్యాన్ డెఫినెట్లీ ఎంటర్ దిస్. సో ప్రాబ్లీ ఈ రోబోటిక్స్ ఇంజనీరింగ్ చేస్తే ఇటువంటి యూజెస్ అయితే డెఫినెట్గా ఉన్నాయి ఫర్ ఏఐ. సో మనం యూజువల్గా సాఫ్ట్వేర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అల్గోరిథమ్స్ అవి రాయడం, నేర్చుకోవడం ఇవన్నీ ఉంటుంది కదా. సో ఈజ్ ఇట్ ద సేమ్ లెవెల్ వెన్ యూ కమ్ టు మెకాట్రానిక్స్? అదే లెవెల్లో ఉంటుందా, ఆర్ ఈజ్ ఇట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లెర్నింగ్? మోర్ ఇంట్రికసీస్ అనేవి యాడ్ అవుతాయి మ్యామ్ మెకాట్రానిక్స్కి వస్తే. మోర్ కంట్రోల్ ఇంజనీరింగ్ అనేది వస్తుందన్నమాట. సో మోర్ డీప్ డైవ్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం బై డిఫాల్ట్ మనం చెప్పేది హార్డ్లీ ఒక పెద్ద బుక్ తీసుకుంటే మేబీ
ఒక 10 చాప్టర్ల గురించి మాట్లాడితే Hmm. మనం ఇప్పుడు మాట్లాడుకునేవి ఇంకొక 50-60 చాప్టర్స్ ఉంటాయి అన్నమాట. అలాగే సో ఎప్పుడైతే మాస్టర్స్లోకి వెళ్తారో లేకపోతే వీళ్ళు ఆ డొమైన్లోకి వెళ్ళాలి అన్నప్పుడు ఆల్దో ఆ బేస్ ఎలక్ట్రానిక్ సైడ్ ఆఫ్ యాక్టివిటీ గుడ్ స్టార్టింగ్ పాయింట్ అయినా సరే మోర్ డీప్ డైవ్ అనేది ఈవెన్చువల్గా ఆన్ ద జాబ్ వాళ్ళు తెచ్చుకోవడం, కానీ వాళ్ళు సపరేట్గా దాన్ని నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం పైన వాళ్ళ గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఒకవేళ ఇప్పుడు స్టూడెంట్స్కి అడ్వైస్ ఇవ్వాలి అనుకోండి ఆన్ దిస్ ఇంజనీరింగ్ టు టేక్ అప్ అండ్ ది ఆపర్చునిటీస్, వాట్ విల్ యూ టెల్? ఏ స్ట్రీమ్ తీసుకున్నా సరే ట్రై టేకింగ్ మెకట్రానిక్స్, కానీ కాలేజ్ కన్నా ఎక్కువ ల్యాబ్లో టైం స్పెండ్ చేసి ట్రై బిల్డింగ్ స్టఫ్, ట్రై టు ఐడెంటిఫై ప్రాబ్లమ్స్ అరౌండ్ అండ్ దాన్ని ఎట్లాగ మీరైతే ఎలాగ సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మా రోబోట్ మీకు నచ్చలేదు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వైతే ఎలా డిజైన్ చేస్తావు. లెట్స్ సే నీకు ఒక కారు వెహికల్ నచ్చలేదు, నువ్వైతే ఎలా డిజైన్ చేస్తావు. ఓకే, చుట్టుపక్కల ఉన్న ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో దాన్ని ఒక కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లెన్స్ నుంచి చూస్తూ అది అక్కడే థియరీకి ఆపేయకుండా బియాండ్ కాలేజ్ కూడా దాన్ని స్కిల్ సెట్ బిల్డ్ చేసుకుంటూ ల్యాబ్లో ఎంతో కొంత టింకర్ చేస్తూ ఉండండి అనేది నా మెయిన్ సజెషన్. దానివల్ల మీకు మెకానికల్ ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ తోటే కాకుండా ఇంకేదో కొత్తది కూడా క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో హ్యాండ్స్ ఆన్ టింకరింగ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ క్రూషియల్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆల్ అక్రాస్ డిసిప్లిన్స్. ఓకే, సో కొన్ని మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్లో టాప్ లెవెల్ కాలేజెస్లో ల్యాబ్స్ అవన్నీ ప్రాపర్గా ఉంటాయి. బట్ వేర్ ఈ బ్రాంచ్ వచ్చినా కూడా ఆర్ ఎల్స్ లీవ్ మెకట్రానిక్స్ అదర్ బ్రాంచెస్లో ఉన్నా కూడా ప్రాపర్ ల్యాబ్స్ అయితే లేవని చాలామంది స్టూడెంట్స్ మాతో వచ్చి మాట్లాడినప్పుడు తెలిసింది, ల్యాబ్స్ సరిగ్గా లేవని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎ కంప్యూటర్ ల్యాబ్ ఇన్ మై కాలేజ్, నేను ఎక్స్టర్నల్గా కోచింగ్కి వెళ్ళేసి ల్యాప్టాప్ తీసుకొని అక్కడ కోచింగ్ తీసుకొని చేస్తాను. నా మెకట్రానిక్స్ వాళ్ళకి ల్యాబ్ లేదనుకోండి, ఆర్ మెకానికల్ వాళ్ళకి ల్యాబ్ లేదు. డూ యూ హ్యావ్ ఎనీ సచ్ ప్లేసెస్ వేర్ యూ గో అండ్ టెస్ట్ యువర్ స్కిల్స్? మ్యామ్ నా మైండ్లో ఫస్ట్ వస్తుంది టీ వర్క్స్ అని ఒక ఎంటిటీ ఉంది హైదరాబాద్ ఇంక్యుబేషన్ సెంటర్. ఎస్, సో అట్లాంటి చోట్ల మల్టిపుల్ ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. సో స్టూడెంట్స్ అక్కడికి వాళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ ఏముందో నాకు తెలియదు, కానీ ఇటువంటి బాడీస్ అనేవి చాలానే ఫామ్ అవుతున్నాయి ఫ్రమ్ విత్ గవర్నమెంట్ సపోర్ట్. అది కాకుండా కూడా ఏవైతే ఇప్పుడు వస్తున్న ఈ టింకరింగ్ చేయాల్సిన ఫర్ ఎగ్జాంపుల్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాని కాస్ట్ అనేది చాలా చాలా తక్కువ అవుతూ వచ్చింది మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్మాల్ చిప్ తీసుకోవాలి అంటే కనుక 150 రూపీస్కి వస్తుంది. ఒక సెన్సర్ తీసుకోవాలనుకోండి 75 రూపీస్కి వస్తుంది. దాని మధ్యలో ఒక చిన్న వైర్ ఉందనుకోండి, అది హార్డ్లీ ఇంకొక 5 రూపీస్. సో నా పాయింట్ ఏంటంటే మీ దగ్గర ల్యాబ్ లేకపోయినా సరే కొన్ని వెబ్సైట్స్ గూగుల్లోకి వెళ్తే దెర్ ఆర్ సో మెనీ వెబ్సైట్స్ చాలా తక్కువ రేట్కి కాంపోనెంట్స్ అనేవి దొరుకుతాయి. పోనీ అంత దూరం కాకపోయినా ఇక్కడ కోటి వెళ్ళినా సరే చాలానే ఐటమ్స్ దొరుకుతాయి మ్యామ్, నాట్ ఎక్స్పెన్సివ్. నేను చెప్తుంది ఏంటంటే సబ్ 300 రూపీస్లోనే మీరు ఒక మెకట్రానిక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలుగుతారు, ఒక సెన్సర్ పెట్టి ఒక 4-5 వైర్లు తగిలించుకొని. సో అక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ల్యాబ్ హ్యూజ్ ఎక్విప్మెంట్ అనేది ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు నాలెడ్జ్ ఫోన్ ఎక్కడ ఉంటే నాలెడ్జ్ అక్కడ ఉంది. అండ్ మీకు ఆ ఫోన్లోనే ఎక్కడ ఏ ఐటమ్ దొరుకుతుంది అనేది లోకల్లో అవైలబిలిటీ దొరుకుతున్నాయి, వెళ్ళి తీసుకొచ్చి స్టార్ట్ పెట్టవచ్చు. మేబీ ఫ్యూచర్లో ఇవి కూడా బ్లింకిట్లో దొరుకుతాయేమో. దొరికేస్తాము. వెరీ నైస్. బికాస్ చాలామంది ఉన్నప్పుడు మీరు బాగానే చెప్తారండి, మాకు ఇది లేదు, ఆ ఫెసిలిటీ లేదు, ఈ ఫెసిలిటీ లేదు అని చాలామంది చెప్తారు. మేబీ వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ అవేర్నెస్ ఈవెన్ టు ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. బట్ ది ప్రాబ్లమ్ హియర్ ఈస్, ఓకే అది అయ్యే వరకు మీరు ఏం చేస్తారో, అలా ఖాళీగా ఉంటారా? నో, యూ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ కదా. దట్స్ ద రీజన్ ఐ రేజ్ దట్ పాయింట్. యా, ఓకే. థ్యాంక్ యూ త్రివిక్రమ్ గారు. ఐ థింక్ వీ హ్యావ్ డన్ గుడ్ డిస్కషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.